బాగుంది అయింది, ఏడో బాగా సాగుతుంది అయింది. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సర్వేలు చేసిండు కదా, సర్వేలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? అంటే మంచిగా చేసిండు? మంచిగానే ఉంది, మంచిగానే చేసేది. కానీ ముసలోళ్ళకి నాలుగేళ్ళు చేస్తాను అన్నాడు, 2 ఏళ్ళే చేస్తున్నాడు, 2 ఏళ్ళే చేస్తున్నాడు. ఉచిత కరెంటు, ఉచిత బియ్యం అన్నీ వస్తున్నాయి. బియ్యం అయితే వస్తుంది కానీ కరెంట్ అయితే ఉచితంగా రాలా. చెప్పాడు ఎవరికో వాళ్ళకు 4 దిక్కలు ఇస్తున్నాడు, అందరికి ఇయటంలా. ఏడనో ఇక్కడ గ్యాస్ కూడా 500కి ఇస్తాను అన్నాడు, గ్యాస్ కూడా ఇయటం లేదు, మామూలుగానే ఇస్తున్నాడు. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే మీరు ఏం చెప్తారు? అసలు తేడా మంచిగానే ఉంది, శాతం అయితే మంచిగానే ఉంది. ఆంధ్ర అయినా కూడా ఉండేది ఏంటి, మనం చాలా 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాము, అన్నీ ఏంటి మనకి. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చిండు తల్లికి. ఇలా మాకు అదే కాకుండా కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి అనేది వచ్చేది, ఇప్పుడేమో తులం బంగారం ఇస్తా కళ్యాణ లక్ష్మి కింద అన్నాడు. మరి ఇస్తున్నాడా ఆయన? ఇలా ఏది ఇవ్వట్లేదు. మరి ఆయన పరిపాలన నచ్చిందా, ఈయన పరిపాలన నచ్చిందా నీకు? సరేలే, నచ్చిందంటే మనకి ఎవరైనా ఒకటే నడిపియాలా. బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు. అంటే సన్న బియ్యం ఇచ్చిండు కదా, సన్న బియ్యం ఇచ్చాడు. బాగున్నాయా? సన్న బియ్యం వండుకొని తినేలా? బాగానే ఉంది.